ఇక న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కూడా బేఖాతరు చేస్తూ కుల పెద్దలతో కలిసి కుల బహిష్కరణ చేసిన ఘటన ఇటిక్యాల గ్రామంలో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే రాయకల్ మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన బోయిని గంగారం సర్వే నెంబర్ 7 న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కూడా బేఖాతరు చేస్తూ కుల పెద్దలతో కలిసి కుల బహిష్కరణ చేసిన ఘటన ఇటిక్యాల గ్రామంలో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే రాయకల్ మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన బోయిని గంగారం సర్వే నెంబర్ 779లో గల తాత ముత్తాతల నుండి వస్తున్న భూమిని కబ్జా చేసి బాధితులను కుల పెద్దలు ముప్పు తిప్పలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై న్యాయస్థానాన్ని సంప్రదించగా పరిశీలించిన న్యాయస్థానం ఆ ల్యాండ్ బాధితులదేనని తీర్పునిచ్చింది. జీర్ణించుకోలేని మారంపల్లి శ్రీనివాస్ కుల పెద్దలతో కలిసి బోయిని గంగారం కుటుంబాన్ని వెలివేసి కుల బహిష్కరణ చేశారని ఆరోపించారు. న్యాయం చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ వినతి పత్రం అందజేశారు బాధితులు. నా పేరు బోయిన అనిల్, మాది ఇటిక్యాల గ్రామము. అయితే మాది మారంపల్లి శ్రీనివాస్కు మాకు ల్యాండ్ ఇష్యూ. అయితే మారంపల్లి శ్రీనివాస్ అనేటైనా వాళ్ళది కట్లకుంట తాతల టైంలో ఇటిక్యాలకు బ్రతకడానికి వచ్చారు. ఆ టైంలో ఉన్నారు చేసి వెళ్ళిపోయారు. సంవత్సరాలుగా ఒక 30-40 సంవత్సరాలు గడిచినాయి. ఇప్పుడు ఉండి మా దాంట్లో సగం భూమి పొత్తున్నది అది అని చెప్పేసి కులంలోకి పిలిపించిండు. ఆ ల్యాండ్ ఇష్యూలో మేము ఇయ్యమని చెప్పినాం, అంత అయిపోయింది. కాకపోతే కులంలో అతని అనుచరులను ఉంచుకొని మన ఏం చేసిందంటే మా మీదకి ఇంటి మీదకి దాడికి తీసుకొచ్చింది మనుషులను. మళ్ళా ఇది నా పట్టా అటువంటి అన్ని ఆధారాలు ఉన్నాయి. పట్టా భూమి అయినటువంటి నాదాన్ని ట్రాక్టర్లతో దున్నిపించిండు. ఇవన్నీ ఆధారాలతోటి నేను మళ్ళీ ఏం చేశారంటే మన వీళ్ళందరూ ఏకమై మా మీరు ఇది భూమి ఇయ్యనందుకని చెప్పేసి మమ్మల్ని కుల బహిష్కరణ చేయించిండు. ఇవన్నీ ఆధారాలతోటి నేను రైకల్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఎఫ్ఐఆర్ చేసారు, అయిపోయింది. తర్వాత ఎస్ఐ మారిన తర్వాత జనవరి 20 తారీఖు నాడు నాది ఫాల్స్ కేసు అని కొట్టింది. ఎఫ్ఐఆర్ ఏప్రిల్ 24 నాడు 2023 నాడు ఎఫ్ఐఆర్ అయింది. దాన్ని 8-9 నెలల తర్వాత ఫాల్స్ కేసు అని ఎటువంటి విచారణ లేకుండా ఎటువంటి ఆధారాలు లేకుండా దాన్ని వాళ్ళకు సంబంధించిన మనుషులను ఎంక్వైరీ చేసుకొని వాళ్ళ ఆధారాలు తీసుకొని దాన్ని ఫాల్స్ కేసు కింద కొట్టేసి కూడా ఫైనల్ రిపోర్ట్ను వారం రోజులలో పంపాల్సిన ఫైనల్ రిపోర్ట్ను కోర్టుకి ఇప్పటికీ ఈ రోజు కూడా ఫైనల్ రిపోర్ట్ను పంపించకుండా చేసిండు. శ్రీనివాస్ అనేవాడు ఇంతకు ముందు కూడా వేరే వాళ్ళ భూములకు కబ్జాలు చేసుకొని దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను మీకు ఇస్తాను. సంవత్సరాల పాటు వాళ్ళ భూములు పట్టా చేసుకొని కేసు నడంగా మొన్న 2023లో మళ్ళా వాళ్ళ పట్ట వాళ్ళకి కేసు ఇచ్చిండు. మళ్ళా అతను మేడిపల్లి మండలంలో ఎంపీడీఓ ఆఫీస్లో టెక్నికల్ అసిస్టెంట్గా చేస్తాడు. దాన్ని ఆధారంగా చేసుకొని రాజకీయ నాయకులను పట్టుకొని మమ్మల్ని ఎక్కడికైనా ఇన్ని ఆధారాలు ఉన్నా కూడా మాది వాళ్ళు చెప్తే వాళ్ళు చెప్పినట్టు వినండి, వాళ్ళు భూములు ఇచ్చుకొని వాళ్ళు భూములు ఇస్తేనే కులంలో కలుపుకుంటారట. ఆ భూమికి దీనికి ఏం కూడా. బోయిని గంగారం నా పేరు, గ్రామం ఇటిక్యాల, జగిత్యాల జిల్లా రాయకల్ మండలం. మారంపల్లి సీనుకు నాకు భూముల గొడవ అయితే కులం అంతా కలిసి నన్ను కుల బహిష్కరణ చేసింది. గొడవ మారంపల్లి సీనుకు నాకే, కులంకు నాకు కాదు. ఈ కులమందరిని ఏకం చేసి నన్ను కుల బహిష్కరణ చేసింది. మేము పోలీస్ స్టేషన్కి పోతే ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ ఇలా 14 మంది ఎఫ్ఐఆర్ అయినాక మళ్ళీ వేరే ఎస్ఐ వచ్చి ఫాల్తు కేసు నన్ను పిలుచుకొని సాక్షికర్తను పిలుచుకొని శతకం పెట్టించుకొని ఫాల్తు కేసుని కొట్టేసింది. నాకు చదువు రాదు, ఏం రాదు, తేలగా పెట్టమంటే ఈ సంవత్సరాలన్నర నుంచి మమ్మల్ని ఇట్నే కోసపోసుకుంటుండ్రు. డిఎస్పీ దగ్గరికి వెళ్ళాము, ఎస్పీ దగ్గరికి వెళ్ళాము, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము. అక్కడ ప్రజావాణిలు ఇచ్చినాము. ఇవన్నీ ఇచ్చినా కానీ ఓళ్ళు పట్టించుకోవట్లేదు. మాతో ఓళ్ళు మాట్లాడినా 5,000 జుర్మానా అంటున్నారు. మాతో ఎవరు మాట్లాడతలేరు. మాట్లాడినా కానీ వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నా వాళ్ళని బెదిరిస్తున్నారు. మళ్ళీ నా పేరు బోయిని గాంగు. మారంపల్లి సీనిగాడు మమ్మల్ని భూమి విషయంలో మమ్మల్ని పుక్కడి గోస పోసుకుంటా, మమ్మల్ని రోజుకు సారా నీళ్ళకి ఏర్పించుకుంటా. ఆయన కడుపు కావాలి, నేను కడుపు తింటున్నాను, ఇట్లా చేస్తాను. నేనేం మాట్లాడాలో నాకే దొరకలేదు. అడుగు ఇంటి మీదకి వచ్చి కూడా రాలేదంటుండు. వాళ్ళని మాట్లాడేటోళ్ళని కూడా బెదిరిస్తున్నారు, మాట్లాడనిస్తలేరు. మాట్లాడిన వాళ్ళకి జుర్మానా అంటే మాట్లాడేటోళ్ళు కూడా దొంగతనాన పోతుండ్రు. మమ్మల్ని ఇటు చూస్తే అటు చూస్తారు, దొంగల తిరగ మమ్మల్ని. మేము దొంగతనం చేసిన దానికన్నా హీనం అయిపోతుంది మా బతుకు.
లంజముడు కానీ కాడు జావక మమ్మల్ని కులంకు వాపేసిండు ఆడికి మాకు అయితే బతికినమయ్యా.